హాయ్ ఫ్రెండ్స్, మీకు చిమ్నీ అంటే తెలుసా? ఒకవేళ చిమ్నీ అంటే తెలియకపోతే మీరు ఇక్కడ సైడ్లో చూడండి, ఇదే చిమ్నీ అనమాట. అయితే మెయిన్గా ఏంటంటే మనకు బిల్డింగ్ ఉన్న వాళ్ళు అంటే మెయిన్గా ఏంటంటే బిల్డింగ్ ఉండి అందులో కిచెన్ రూమ్లో మొత్తం కబోర్డ్స్ ఎవరైతే పెట్టిస్తారో అలాంటి వారైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయము. మెయిన్గా ఏంటంటే మీరు కబోర్డ్లు పెట్టకున్నా కానీ ఇప్పుడు మనము చిమ్నీ లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి అయితే చూపిస్తాను శాంపుల్గా, అదైతే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిమ్నీ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. చిమ్నీ లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తా, చూడండి, పూర్తిగా చూడండి. మీరు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. అది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నాను అది మీరు గుర్తుంచుకొని ఈ వీడియో పూర్తిగా చూస్తేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చిమ్నీ లేకపోతే ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. మెయిన్గా ఏంటంటే మనం ఇంట్లో వంట చేసేటప్పుడు మెయిన్గా ఏంటంటే మనము కూరలు కానీ లేకుంటే అన్నం కానీ ఏది వండినా కానీ అందులో ఆవిరి రూపంలో వస్తుంది అనమాట. మెయిన్గా ఏంటంటే వంటలు చేసేటప్పుడు ఏదైతే మనం ఆయిల్ వాడతామో ఆయిల్తో పాటు నీటి ఆవిరి విధంగా ఉంటుందో అదంతా కూడా తెమ్మడలు అయితే అతకపోతుంది అనమాట గోడకి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ గోడ తెల్లగా ఉండే మీరు ఇక్కడ చూడొచ్చు నల్లగా అయిపోయింది అనమాట మొత్తం. ఇది ఎందుకైందంటే మొత్తం జిడ్డుగా అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, వంటలు చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండినా సరే కానీ మెయిన్గా ఏంటంటే ఈ విధంగా మనము నూనె పదార్థాలు, అదేవిధంగా మనం వంటలు చేసేటప్పుడు కూరలు చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో అదంతా కూడా నూనె అంతా కూడా జిడ్డు అయితే పడుతుంది మొత్తం. చూడొచ్చు మీరు ఇక్కడ ఆఖరికి స్విచ్ కూడా ఇడవలేదు అనమాట, దాని కూడా జిడ్డు తీరు మొత్తం పట్టిందనమాట. అయితే ఇది మెయిన్గా ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు, చిమ్నీ ఎందుకు పెట్టుకోవాలి మేము, లేకుంటే ఒక ఫ్యాన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా కిటికీలో అని అనుకోవచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే ఫ్యాన్ పెట్టుకున్నాం అనుకోండి, మనము కొన్ని రోజులకు 6 నెలలకు సంవత్సరంకి ఏమవుతుంది అంటే మొత్తము ఆ కిటికీ కూడా నల్లగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది ఆక్సిజనల్ ఫ్యాన్ అనేది మెయిన్గా ఏంటంటే లోపల ఉన్న గాలి బయటకు పంపించడానికి యూజ్ అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని రోజులకు ఆ కిటికీ దగ్గర కూడా నల్లగా మొత్తం జిడ్డుగా అయితే గలీజ్గా అయిపోతుంది అనమాట. అట్లా కావద్దు, మంచిగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఒక చిమ్నీ అనేది తెచ్చుకోవాలన్నమాట. ఈ మీరు ఇక్కడ చూడొచ్చు, గ్యాస్ పైకి సరిపోయే సైజులో ఉంటాయన్నమాట, సైజులో ఉంటుంది. అదేవిధంగా రకరకాల బ్రాండ్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ 4,000 నుంచి 30,000 మధ్య రూపాయలు దాక్కున్నాయి అనమాట. మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటాయి. బట్ మీరు చిమ్నీ పెట్టుకున్నారనుకోండి మొత్తం అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆవిరిని, పొగను అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకొని మన ఇంటిని అయితే నీట్గా ఉంచుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు మంచి బిల్డింగ్ కట్టి అందులో కిచెన్ కూడా మంచి కట్టారు అనుకోండి, ఇంకోటి ఏంటంటే మీరు క్యాబిన్స్ కూడా అవన్నీ ఫిట్ చేయించుకుంటారు అనుకోండి, అవన్నీ కూడా నీట్గా ఉండాలంటే మీరైతే ఖచ్చితంగా ఈ చిమ్నీ అయితే పెట్టించుకోండి. అదేవిధంగా పొయ్యింట్లో కూడా ఇప్పుడు టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ కూడా నల్లగా జిడ్డు కాకుండా ఉండాలంటే, నీట్గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా చిమ్నీ అయితే పెట్టించుకోవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా చిమ్నీ పెట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అందులో కూడా మీరు పెట్టే పైసను బట్టి వాటి యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట, అది గుర్తుంచుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని ఎయిర్ ఫిల్టర్ చేస్తాయి, కొన్ని ఆయిల్ని ఫిల్టర్ చేస్తాయి. ఇది డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. ఎందుకంటే మీరు పెట్టే క్యాష్ని బట్టి అవి మనకు రకరకాల ఆప్షన్స్లో లభ్యమవుతాయి అన్నమాట. చూడొచ్చు మొత్తం అంతా కూడా దానివల్లనే అయింది. మాది మట్టి ఇల్లు కాబట్టి, అంటే పెంకుటిల్లు కాబట్టి ఈ విధంగా ఉంది. ఒకవేళ బిల్డింగ్ ఉండి అందులో కిచెన్ లోపల ఈ విధంగా ఉంటే మాత్రం ఎంత గలీజ్గా ఉంటుంది మీరే చూసుకోవచ్చు. అందుకోసమే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా చిమ్నీ అయితే పెట్టించుకోండి. నా సజెషన్ ఏంటంటే 5-6 వేలు పోతే కానీ చిమ్నీ అయితే పెట్టించుకోండి. ఇంకోటి ఏంటంటే అది పెట్టుకున్నా కానీ మనకి ఏంటంటే పొయ్యిలు అనేది మనకు మంచిగా అందంగా కనిపిస్తుంది అనమాట. మనం కిచెన్ రూమ్లోకి పోగానే మనకు జస్ట్ స్టైలిష్ లుక్గా చాలా బాగా నీట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. మెయిన్గా ఏంటంటే పొయ్యి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టించుకోవాలి. ఎందుకంటే పెంకుటిల్లు ఉన్న వాళ్ళు
గుడిసెలు ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, మాలాంటి వాళ్ళకైతే అవసరం లేదు. మంచి మీ దగ్గర పైసా బాగుందంటే మంచి ఇల్లు కట్టుకొని మంచి కిచెన్ రూమ్ మంచిగా కట్టుకున్నామా అంటే అది పాడు కాకుండా ఉండాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే మీరు చిన్నది పెట్టించుకోండి. నా యొక్క సజెషన్ అనమాట, అది మీ ఇష్టం ఇక. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చిమ్నీ లేకపోతే ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. మెయిన్గా ఏంటంటే మనం ఇంట్లో వంట చేసేటప్పుడు మెయిన్గా ఏంటంటే మనము కూరలు కానీ లేకుంటే అన్నం కానీ ఏది వండినా కానీ అందులో ఆవిరి రూపంలో వస్తుంది అనమాట. మెయిన్గా ఏంటంటే వంటలు చేసేటప్పుడు ఏదైతే మనం ఆయిల్ వాడతామో ఆయిల్తో పాటు నీటి ఆవిరి విధంగా ఉంటుందో అదంతా కూడా తెమ్మడలు అయితే అతకపోతుంది అనమాట గోడకి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ గోడ తెల్లగా ఉండే మీరు ఇక్కడ చూడొచ్చు నల్లగా అయిపోయింది అనమాట మొత్తం. ఇది ఎందుకైందంటే మొత్తం జిడ్డుగా అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, వంటలు చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండినా సరే కానీ మెయిన్గా ఏంటంటే ఈ విధంగా మనము నూనె పదార్థాలు అదేవిధంగా మనము వంటలు చేసేటప్పుడు కూరలు చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో అదంతా కూడా నూనె అంతా కూడా జిడ్డు అయితే పడుతుంది మొత్తం. చూడొచ్చు మీరు ఇక్కడ ఆఖరికి స్విచ్ కూడా ఇడవలేదు అనమాట, దానికి కూడా జిడ్డు తీరు మొత్తం పట్టిందనమాట. అయితే ఇది మెయిన్గా ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు, చిమ్నీ ఎందుకు పెట్టుకోవాలి మేము, లేకుంటే ఒక ఫ్యాన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా కిటికీలో అని అనుకోవచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే ఫ్యాన్ పెట్టుకున్నాం అనుకోండి మనము కొన్ని రోజులకు 6 నెలలకు సంవత్సరంకి ఏమవుతుంది అంటే మొత్తము ఆ కిటికీ కూడా నల్లగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది ఆక్సిజనల్ ఫ్యాన్ అనేది మెయిన్గా ఏంటంటే లోపల ఉన్న గాలి బయటకు పంపించడానికి యూజ్ అవుతుంది. కాకపోతే ఏమవుతుంది అంటే కొన్ని రోజులకు ఆ కిటికీ దగ్గర కూడా నల్లగా మొత్తం జిడ్డుగా అయితే గలీజ్గా అయిపోతుంది అనమాట. అట్లా కావద్దు, మంచిగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఒక చిమ్నీ అనేది తెచ్చుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాస్ పొయ్యికి సరిపోయే సైజులో ఉంటాయన్నమాట, సైజులో ఉంటుంది. అదేవిధంగా రకరకాల బ్రాండ్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ 4,000 నుంచి 30,000 మధ్య రూపాయలు దాక్కున్నాయి అనమాట. మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటాయి. బట్ మీరు చిమ్నీ పెట్టుకున్నారనుకోండి మొత్తం అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆవిరిని పొగను అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకొని మన ఇంటిని అయితే నీట్గా ఉంచుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు మంచి బిల్డింగ్ కట్టి అందులో కిచెన్ కూడా మంచి కట్టారు అనుకోండి, ఇంకోటి ఏంటంటే మీరు క్యాబిన్స్ కూడా అవన్నీ ఫిట్ చేయించుకుంటారు అనుకోండి, అవన్నీ కూడా నీట్గా ఉండాలంటే మీరైతే ఖచ్చితంగా ఈ చిమ్నీ అయితే పెట్టించుకోండి. అదేవిధంగా పొయ్యింట్లో కూడా ఇప్పుడు టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ కూడా నల్లగా జిడ్డు కాకుండా ఉండాలంటే నీట్గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా చిమ్నీ అయితే పెట్టించుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చిమ్నీ పెట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అందులో కూడా మీరు పెట్టే పైసను బట్టి వాటి యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట, అది గుర్తుంచుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని ఎయిర్ ఫిల్టర్ చేస్తాయి, కొన్ని ఆయిల్ని ఫిల్టర్ చేస్తాయి, ఇది డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. ఎందుకంటే మీరు పెట్టే క్యాష్ని బట్టి అవి మనకు రకరకాల